హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సులభంగా ఇంటి వద్ద నుండి ఆదాయం సంపాదించుకోగలిగే లాభదాయక బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళితే, ఒకప్పుడు పెళ్లి వంటి శుభకార్యాలకు వచ్చిన అతిథులకు పీటపై కూర్చోబెట్టి నేలపై విస్తరాకు వేసి భోజనం పెట్టడం మన సాంప్రదాయం. కానీ నేడు టేబుళ్లపై పేపర్ రోల్ వేసి పేపర్ ప్లేట్లు, అరిటాకులు, విస్తళ్లలో భోజనం సర్వ్ చేయడం తప్పనిసరిగా మారింది. ఎక్కువ మందికి భోజనాలు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా టేబుల్స్పై పేపర్ వేసి వాటిపై ఆకు లేదా ప్లేట్స్ ఉంచి ఆహారం సర్వ్ చేస్తారు. దీంతో భోజనాల తర్వాత మొత్తం కాగితాన్ని చుట్టి సులభంగా తీసేయవచ్చు. డైనింగ్ టేబుల్ పేపర్తో త్వరగా శుభ్రం చేయడం ఒక ప్రయోజనం. అలాగే తర్వాత బ్యాచ్కి తక్కువ సమయంలో భోజనం సులువుగా వడ్డించవచ్చు. పేపర్ రోల్స్ వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. త్వరగా భూమిలో కలిసిపోతాయి, పర్యావరణ హాని ఉండదు, కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా అందమైన ప్రింటింగ్ కూడా చేయవచ్చు. క్రాఫ్ట్ పేపర్, రీసైకిల్ పేపర్, ఒరిజినల్ పేపర్లు రోల్స్ తయారీకి ఉపయోగించవచ్చు. ప్లాస్టిక్ రోల్స్ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయడం వలన పేపర్ రోల్స్కి మరింత డిమాండ్ ఏర్పడింది. మనం ఈ డైనింగ్ పేపర్ రోల్స్ తయారు చేయబట్టి మంచి ఆదాయం సంపాదించవచ్చు. ముందుగా ఈ డైనింగ్ పేపర్ రోల్స్ తయారీకి రా మెటీరియల్స్ ఏం కావాలో తెలుసుకుందాం. జంబో క్రాఫ్ట్ పేపర్, రీసైకిల్ పేపర్ రోల్స్, ప్రింటింగ్ ఇంకులు, సెల్లో టేప్స్. తర్వాత మెషిన్స్ అండ్ టూల్స్ ఏం కావాలో తెలుసుకుందాం. పేపర్ ప్రింటింగ్ కమ్ రీవైండింగ్ మెషిన్, దీన్ని ఆటోమేటిక్ డైనింగ్ టేబుల్ పేపర్ రోల్ మేకింగ్ మెషిన్ అని కూడా అంటారు. ఈ మెషిన్ ధర 2,25,000 రూపాయల నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ మెషిన్ 3 ఫేజ్ కరెంట్తో పనిచేస్తుంది. ఈ మెషిన్తో రోజుకు సుమారు 5,000 రోల్స్ పైబడి తయారు చేయవచ్చు. ఇందులో ప్రింట్స్, కలర్స్ని బట్టి, ప్రొడక్షన్ బట్టి రకాలు ఉంటాయి. మీకు గల సేల్స్ని బట్టి, ఆర్థిక సామర్థ్యం బట్టి మెషిన్ కొనుగోలు చేసుకోగలరు. ఈ బిజినెస్ సంబంధించిన రా మెటీరియల్స్ మరియు మెషిన్స్ అన్నీ www.indiamart.comలో లభ్యమవుతాయి. ఈ బిజినెస్కు పెట్టుబడిగా ఒక మెషిన్తో ఇంటి వద్ద ప్రారంభిస్తే రా మెటీరియల్స్ అండ్ మెషిన్స్కు అన్నీ కలిపి సుమారు 3 లక్షల రూపాయలు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ డైనింగ్ పేపర్ రోల్స్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ఎంపిక చేసిన పేపర్ రోల్స్ను తయారీదారుల నుంచి సేకరించి పేపర్ ప్రింటింగ్ కమ్ రీవైండింగ్ మెషిన్ ద్వారా అవసరానికి తగిన విధంగా ప్రింట్ చేసుకోవాలి. 1 కేజీ లేదా 5 కేజీల బరువు ఉండేలా రోల్స్ను తయారు చేసి మార్కెట్కు పంపుకోవాలి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి. ఈ డైనింగ్ పేపర్ రోల్స్ ఎలా తయారు చేయాలో, ఎలా ప్రింటింగ్ చేయాలో మనకు ఈ మిషన్స్ అమ్మేవారు పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. మీరు హోల్సేల్, డిస్పోజల్ ఐటమ్ షాప్స్, టెంట్ హౌస్, క్యాటరింగ్ సంస్థలు, ఫ్యాన్సీ మరియు జనరల్ స్టోర్స్లో వినియోగదారులకు అందుబాటులో ఉండేలా మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ ప్రారంభించే ముందు మార్కెట్లో డైనింగ్ పేపర్ రోల్స్ ధరలు, ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకెళ్ళగలరని మా మనవి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.